ఈ గుత్తిని గుంజుకు తింటుంటే పై పళ్ళు తీయ తీయగా ఉన్నాయి, మధ్య పళ్ళు పుల్ల పుల్లగా ఉన్నాయి, క్రింది పళ్ళు మాత్రం వెచ్చవెచ్చగా ఉన్నాయి. దీని రహస్యమేంటో చెప్పవే నా పంబవరపు రంభ. ఆ తేడా నీ నాలుకలోనే ఉంది మన్మధరాజా. సరే, వాడు ఊళ్ళో లేనప్పుడు మన ఇద్దరం ఇలా కలుస్తున్నామని తెలిస్తే వాడేం చేస్తాడో ఏమో. ఏం చేస్తాడు? వాడు శివకాశి వెళ్ళాడుగా, అట్నుంచి అట్టే కాశీ వెళ్ళిపోతాడు. ఈ లోపు మన ఇద్దరూ లేక ముగ్గురిని కనేద్దామా? మా అమ్మ చనిపోయినప్పుడు మేం బాకీ ఉన్నామని దాని సేవంతోనే వేలిముద్ర వేయించుకున్నాడు కదా, మా నాశ కుదరదు. నిన్ను నేను బంధవిముక్తురాలను చేస్తాను రంభా. వాడొక నికృష్టుడు. నీళ్లు ఖర్చవుతాయని స్నానం చెయ్యడు, సబ్బు ఖర్చవుతుందని బట్టలే ఉతుక్కోడు, అన్నం వండుకోవాల్సి వస్తుందని గుడ్డి ముష్టి వాళ్ళ చిప్పలోంచి ఏరుకొని తింటాడు. ఏదో ఒక రోజున వాణ్ణి చంపి సమాధి చేసి ఆ సమాధి మీద తాజ్మహల్ కడతావా? సైకిల్ షాప్ పెడతాను, సైకిళ్ళు అద్దెకిస్తాను. లవర్స్ కి సైకిళ్ళు ఊరికే ఇచ్చి వాళ్ళ చేత సమాధి మీద ఉమ్మేస్తాను. మరి షాప్ పెట్టాలంటే డబ్బులు? వాడు ఇనపెట్ట దోచేస్తాను, తాళాలు డూప్లికేట్ చేస్తాను. ఇదిగో ఒరిజినల్. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. చూసి నా ఇంట్లో దూరి దాని పళ్ళు తింటావురా? ఎక్కడ నన్నే తంతావురా? నా ఫుడ్ తిని నా ముడ్డి మీద తంతావురా? రే హైట్ సరిపోయింది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో, వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చెయ్యి. అన్నా, నువ్వు కాలేజ్ స్టూడెంట్ వా అన్నా? కాన్వెంట్ లో కూడా చదవలే. నువ్వు పోలీస్ ఆఫీసర్ వా అన్నా? భిక్షు యాదవ్ నీకేమైనా బంధువు అన్నా? ఆడెవడో కూడా నాకు తెలియదు. ఇంతకీ నువ్వెవడిరా? నల్ల బాలు, నల్ల తాచు లెక్క నాకి సంపేస్తా. నువ్వు నన్ను చంపురా చూద్దాం. ఇవాళ శనివారం, నాలుగుకి నాన్ వెజ్ టచ్ అచ్చా. పొడవుగానే వాయిస్ చేంజ్ అయిందేంట్రా? అన్నా అక్కడ నా బస్తీలో చందాలు వసూలు చేస్తావు బే. ఏం స్టైల్ అన్నా? మన పోటైనా మాటైనా స్ట్రైట్ ఉంటది. ఐ లవ్ యూ. నాకు మీ గుండె ధైర్యం నచ్చింది, కానీ అలా పడవడం నచ్చలేదు. ఏ కరెక్ట్ పడవలేదా? పల్లి పడుస్తా. పడవటం కాదు, జనం కోసం పోరాటం గ్రేట్. దాదాగిరి కంటే గాంధీగిరి చేయండి. అది చేస్తే నాకేమొస్తుంది? ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. అందరూ మిమ్మల్ని చూసి పారిపోకుండా ప్రేమతో మీ దగ్గరికి వస్తారు. చెల్లెమ్మ నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అన్నా. అమ్మా, ఏం చేస్తావో నాకు తెలియదు. నెక్స్ట్ మినిట్ లో ఆ స్కూటర్ స్టార్ట్ అవ్వాలన్నా. వదిన దృష్టిలో నీ లవ్ టాప్ గేర్ లో పడాలన్నా. తమ్ముడు అన్నా, వస్తా. నీకంతా శుభమే జరుగుతుంది. నీకు శుభం, నీకు శుభం. బ్రదర్, ఇండియన్ స్కూటర్ అలా స్టార్ట్ చేయకూడదు, వంచి స్టార్ట్ చేయాలి. చూసి నేర్చుకోండి ప్లీజ్. స్టార్ట్ అయింది. 1 minute. అన్నా కొట్టు కొట్టనా కొట్టు. ఈడేడి ఎవరండి మీరు? ఈ స్కూటర్ ఓనర్ నిరా. నీలాంటి ఎదవెవడన్నా కాజేస్తే కిలోమీటర్ దాటకుండానే ఆగిపోయిందని దీన్నే మెయింటైన్ చేస్తున్నాను. అన్నా జరిగిందేదో జరిగిపోయింది. రెండో చెంప కూడా చూపించన్నా. అన్నా, నీలోని గాంధీగిరిని వదిలికి చూపెట్టన్నా. చూపించన్నా. నీకంతా శుభమే జరుగుతుందన్నా. బ్రదర్, ఏంట్రా మళ్ళొచ్చు? ఇంకో చెంప.
గంగా రా. ఈ నుంచి నువ్వు ఇంటికి వెళ్ళాలివి, నా కంటికి వెలుగువి. రా. అదేంటండి రాత్రి పూట తీసుకోవాల్సిన శోభను పగలు పెట్టారు. అంటే ఫస్ట్ నైట్ నాకు అచ్చిరాలేదు గంగా, అందుకని సెంటిమెంట్ గా ఫస్ట్ డే పెట్టా. నీకేమి అబ్జెక్షన్ లేదుగా? భర్త మాత భార్య మాత మీ ఇష్టమే నా ఇష్టం. అబ్బా ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావే. మాటలు ఆపి ముందు విప్పండి. ఓకే అలాగే. ఈ కట్టింగ్ సీజన్ ఏంటి? సరే, షాప్ ఓపెనింగ్ కి రిబ్బన్ కట్ చేసినట్టు మన లైఫ్ ఓపెనింగ్ కి ఈ రిబ్బన్ నేను కట్ చేస్తాను. కళ్ళు తెరువు గంగా. మీరు గుత్తంకాయలో ఉన్నారేమోనని నేను భయపడ్డానండి, కానీ గుత్తంకాయలో గుండ్రంగా ఉన్నారండి. నయం, ముదిరిపోయిన మునక్కాయలాగా ఇంత పొడుగుంటానని లేదు. ఏమండి పాలు తాగండి. ఏంటి? పాలు ఏంటి? పాలు తాగండి. టాబ్లెట్ వేసుకొని వస్తా. టాబ్లెట్ వేసుకొని వస్తా. పాలు తాగమంటే టాబ్లెట్ అంటారంటే ఈ గంటల కోతలు ఊరిస్తున్నారండి. అయ్యో చిన్నప్పుడు ఫోటోలు చంపేస్తున్నాడు. వస్తున్నా. గుడ్ మార్నింగ్ మేడం, నేను దురద కంపెనీ రిప్రజెంటేటివ్. పిల్లాన్ని పోషించుకోవాలంటే అమ్ముకోవాలి కదా మేడం. మీకు ఎప్పుడైనా దురద పెట్టాలనుకుంటే ఈ జలక్రీమ్ రాయండి, 1 minute లో దురద పెడుతుంది. అది తగ్గాలంటే ఈ మిషన్ తో గోక్కోండి. ఈ మిషన్ కొంటే ఈ జలక్రీమ్ ఫ్రీ. దీని విల 499 రూపాయలు మాత్రమే. అయ్యో నా కోసం మీరు ఇంత కష్టపడుతున్నారా? నీకోసమా? అయినా పరాయి వాళ్ళకి అమ్మినట్టు పిల్లలకి కూడా అమ్మాలా? జోకులు ఆపేసి రండి ఫస్ట్ డేట్ చేసుకుందాం. ఫస్ట్ డేనా? రండి. వద్దు మేడం. రండి గంగా. అయ్యా అయ్యవా జోకులు ఆపేసి రండి. ఇదేదో అచ్చుపుచ్చిలాగానే ఉంది, ఈ అవకాశం జార విడుచుకోవద్దు. మీ ఆయన లేడా? అయ్యవా మీరే మీ గురించి అడుగుతున్నారండి. రండి. పద. డబల్ ఫాజు మీ ఇద్దరా? కాదు, వాడు సేల్స్ మ్యాన్, నేను నీ మొగుడిని. అరే నువ్వు బయట పరా. అదే సింగల్. అయ్యో దీని మొగుడు ఇంట్లో ఉన్నాడు. అతను మీ పొలిగే ఉన్నారు, మీ బెదరా. మీరు కదలలా? అవునే, నేను రాముడు వాడు భీముడు. ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు. నిన్ను పెళ్లి చేసుకుంటే ఈ గొడవ ఏంటి? చెప్పండి మీరు ఇద్దరా? ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? ఎక్కడికి? చిన్నప్పుడు మీ పోతా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వాడు మీలాగే ఉన్నారండి, నన్ను నమ్మండి. ఏంటి ఇది? నా చిన్నప్పుడు ఫోటోనా? మీరు నమ్మలేదా? ఇక్కడ రండి, మీ కందలు తిరిగిన పోతా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఆ కండలు తిరిగిన ఫోటో నాదే? ఓరి నాయనో, ప్రపంచంలో ఎవరికి లేని జబ్బు దీనికి ఉన్నట్టుంది. ఎవరిని చూసినా నాలాగే కనబడుతున్నట్టున్నాడు. దీనికి ఒకటే మెడిసిన్. ఏమే, ఇవాటి నుంచి గుర్తు పెట్టుకో, రోజు ఉదయం 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను. సరిగ్గా సాయంత్రం 6 అయ్యేసరికి ఇంటికి వస్తాను. ఈ లోపు రాను. ఒకవేళ వచ్చినా నేను కాదు. అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ చెప్పు. అర్థమైంది. ఫిక్స్ అయిపో. గంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.